జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు. మామూలుగా అయితే మా రాయలసీమ నాటు భాషలో చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ కొంచెం మార్చి చెప్తా. అది ఏంటంటే ఆశకి హద్దు లేదు, బుద్ధికి సిగ్గు లేదు అంటారు. ఆ బుద్ధి అనేది నేను కొంచెం మార్చినా అది వేరే ఉంటుందిలే. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఇప్పుడు హిందువులంటే నచ్చదు. హిందువుల పూజా విధానాలు కావచ్చు, లేకపోతే హిందూ దేవీ దేవతలు కావచ్చు, హిందువుల గుళ్ళో చేసే ప్రసాదాలు కావచ్చు, ఏమీ కూడా నచ్చవు. మరి అటప్పుడు హిందువుల గుళ్ళో ఉద్యోగాలు చేస్తారు, ఏది సిగ్గు కూడా లేకుండా, లజ్జ కూడా లేకుండా. మళ్ళీ ఏంది, హిందువుల గుళ్ళ దగ్గర పెట్టుకొని అంగళ్ళలో పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు, దానికి ఏం లజ్జ అనిపించదు ఏమే. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హిందువుల అమ్మాయిలనేమో లవ్ జిహాద్ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకొని లేపుకోపోతారు. అర్థమవుతుందా? ఇంకొక మాట ఏందయ్యా అంటే, ఏది గతంలో నుంచి ఒకటి జరుగుతుంది, ఏది మొగలయాల దండయాత్ర కానించి మన గుళ్ళను పడగొట్టి ఆ పునాదుల మీద, ఆ గోళ్ల మీద మసీదులు కట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మా దేవుళ్ళు అంటే నచ్చలా, మా పూజా విధానాలు నచ్చలా, హిందువులను కాఫీర్లు ఎంట్రీ, అన్ని మతస్థులు అంటే అసలు లెక్కేలా, పరమత సహనం అసలేలా, మేము పూజలు చేసుకుంటామంటే ఒప్పదు, మేము శోభయాత్రలు చేసుకుంటామంటే ఒప్పదు, మేము ఊరేగింపులు చేసుకుంటామంటే ఒప్పదు, అసలు మేము సుఖంగా సంతోషంగా ఉండడం అసలు ఒప్పదు. అటప్పుడు మీరు ఏడుండాలా? మీకు సంబంధించిన దేశాల్లో ఉండాలా. ఏడేం పని ఇప్పుడు మమ్మల్ని అనేదానికి అర్హత కూడా మీకు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మత ప్రాతిపదికన పాకిస్తాన్ అనే దేశాన్ని ఇచ్చేసాం. అర్థమవుతుందా? మరి పాకిస్తాన్కి వెళ్ళిపోకుండా ఏం పని అంటాలే. సరే, ఏడుండారు కూడా బాగానే ఉండాలి. సరే, మేము ఎట్టున్నాము, పరమత సహనం పాటించినాము, హిందూ ముస్లిం బాయ్ అంటున్నాము. సరే, అట ముస్లింలతో కావచ్చు, క్రిస్టియన్లతో కావచ్చు, లేకపోతే సిక్కులతో కావచ్చు, జైనులతో కావచ్చు, ఈ దేశంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలతో కూడా సోదరభావంతో కలిసిమెలిసి మేము బాగానే ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా కొంతమంది మతోన్మాదులు ఏదో ఒక విధంగా హిందువులు ఏదో ఒక విధంగా వీళ్ళని లేకుండా చేయాలా, లేకపోతే ఈ దేశాన్ని లేకుండా చేయాలనేది వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. అంటే ఈ దేశాన్ని లేకుండా చేయాలంటే ఈ దేశాన్ని తీసుకుపోయి వాళ్ళకి నచ్చిన దేశంలో కలపాలన్నట్టు. ఇప్పుడు అందరినీ నేను ఈ మాట అనడంలే. యాక్చువల్గా అయితే ఇతర మతాల్లో ఉండేవాళ్ళు కూడా, ఒక కేవలం హిందువులు మాత్రమే కాదు, ఇతర మతాల్లో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోతే పోలీసుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. రకరకాల మంచి బాధ్యతలు తీసుకొని వాళ్ళ బాధ్యతలను అయితే నిజాయితీగా వాళ్ళైతే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏది ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే. కానీ మంచిగా ఉండేవాళ్ళని కూడా కొంతమంది, అదేందో అన్నట్టు పెద్దవాళ్ళు సామెత చెప్తారు చూడు, మేసే గడిని కూసే గడి జడగొట్టిందని చెప్పేసి, ఆ మాదిరిగా ఇటువంటి మత పిచ్చెక్కినటువంటి కొంతమంది పిచ్చుకుక్కలాగా పోయి ఈ బాగుండేవాళ్ళు కూడా కొంతమంది చెడగొడతారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒగ్బోటు గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు వినుంటారు. వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు, దురాఘాతాలు, దారుణాలు, వాళ్ళు చేసేటటువంటి భూ కబ్జాలు మామూలు కాదు. ఇళ్ళు, ఉళ్ళు, గూళ్ళు, భూములు, పొలాలు, మన అప్పుడు ఏమి సరిపో వాళ్ళ దాటికి ఏ దాన్నైనా కూడా వాళ్ళు మింగిపారు దొబ్బుతారంటే ఆ మాదిరిగా. కానీ వీళ్ళ కన్ను మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఆఖరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కోట మీద కూడా పడిందా ఈ ఒగ్బోటు కన్ను. మీకు తెలుసులో తెలీదో అదే ఈ న్యూస్ సంబంధించి అసలు శిశరైన మ్యాటర్. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ఏం జరిగింది అనేది. మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఇది అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఈ కళ్యాణ్ ప్రాంతం ఇప్పుడు మహారాష్ట్ర రాజధాని ముంబై ఉన్నది కదా, ఆ ముంబైకి దగ్గరలోనే ఉంటుంది. దీంతో సహజంగానే ఈ కళ్యాణ్ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకినాయి. ఎందుకంటే మహారాష్ట్ర, అందులోనూ ముంబై, ఇంకెట్టుంటుంది ఇంక మీకు తెలియదు ఏమన్నా చెప్పండి. మరి అలాంటి చోట ఒక 50 ఎకరాల స్థలాన్ని, ఏదో రూంతాకాశ అంతా కూడా కాదు, ఏకంగా 50 ఎకరాల స్థలాన్ని ఫ్రీగా దొబ్బితే ఎట్టుంటుంది ఆక్రమించుకుంటే, అది కూడా ఒగ్బోటు పేరు చెప్పి ఉచితంగా. చూడండి ఇప్పుడు మహారాష్ట్రలోనే మజ్లిస్-ఏ ముషావరత్ మస్జిద్ ట్రస్ట్, ఏది దాని పేరు, ఇదే పనిచేసింది. అర్థమవుతుందా? ఛత్రపతి శివాజీ మహారాజ్. అసలు ఈ పేరు పలికితేనే దీనవ్వ మన రోమాలు అయితే నెక్కబడుచుకుంటాయి, గర్వం తట్టే ఛాతి ఉప్పొంగుతుంది అట్లే. అర్థమవుతుంది మీకు? అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కాలంలోనే ఈ కళ్యాణ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్గాది అనే కోటకు వచ్చి సందర్శించారనమాట. అక్కడి నుంచే హిందూ సామ్రాజ్యాన్ని ప్రకటించినారు. అంతటి గొప్ప చరిత్ర ఈ దుర్గాది కోట సొంతం. అయితే ఈ దుర్గాది కోటలో ఒక భవ్యమైన దివ్యమైన దేవాలయం ఉన్నది. అది కూడా సాక్షాత్తు దుర్గామాత యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని కట్టించింది ఎవరు తెలిసిన? సాక్షాత్తు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. అంతేకాదు దుర్గామాత ఆలయానికి భూమి పూజ చేసింది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. అట్టాడు దాన్ని, అంత గొప్పదాన్ని మనం వదులుకుంటామంటయా? వదులుకుంటాము కూడా? అమ్మ నా కొడుకుడిది ఏదైతే అది వదులుకుంటామా? చెప్పండి మీరు, ఆలోచించి చెప్పండి ఒకసారి.
మొన్న ఈ మధ్య జరిగినటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎంతమంది పాల్గొన్నారు తెలుసా? ఎంతమంది సందర్శించారు తెలిసిన దేవాలయాన్ని? 10 లక్షల మంది దర్శించుకున్నారు అమ్మవారిని అక్కడికి పోయి. అలాంటి చరిత్ర ఉన్నటువంటి దేవాలయం అసలు దేవాలయమే కాదని ఇది ఒక మసీదని, ఇది మసీదు కావడంతో ఈ దుర్గాది కోట మొత్తం కూడా ముస్లింలకే చెందుతుందని చెప్పేసి ఇది ఒగ్బోటుకు చెందినటువంటి ఆస్తి అంట. ఈ మజ్లిస్ ఏ ముషావరత్ మస్జిద్ ట్రస్ట్ అయితే గొడవ చేయడం స్టార్ట్ చేసింది. నిజంగా నేను ఒక మాట చెప్తున్నా, చాలామంది నాకు తెలుసు, చాలామంది ముస్లిం సోదరులు సోదరిమణులే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని గౌరవించేవాళ్ళు అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కాదు చెప్పాలంటే మెట్టు తీసుకొని ఓళ్ళే పోయి కొడతారు ఇట్లా టోళ్ళను. గాడిదమున్నా కొడక ఏం కూర్చున్నావురా, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు ఎట్టా మాటలు మాట్లాడుతున్నావు, కనీసం నీతున్నదా ఇందుకు కదా వాళ్ళు కొడతాది మనలో తిడతాదని చెప్పేసి వీళ్ళు కొడతారు ముందు మెట్లతో. అది కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ఇది ఏదో ఈరోజు స్టార్ట్ అవ్వాలా. 50 సంవత్సరాల క్రితం నుంచే ఈ మజ్లిస్ ఏ ముషావరత్ మస్జిద్ ట్రస్ట్ ఈ సంస్థ ఈ దుర్గాది కోట ముస్లింలదని చెప్పేసి హిందువులు అక్రమంగా ఆక్రమించుకున్నారంట. ఆ కోటను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అంటే 50 సంవత్సరాల క్రితం ఏ పార్టీ ఉంది కేంద్రంలో అధికారంలో? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుంది. అదియా వాళ్ళ బలము, ఉండేది మా పార్టీ కదా, ఏదో ఒక విధంగా దొబ్బేద్దాం అనేది వీళ్ళ ప్లాను. అర్థమవుతుందా? దీనికోసమే ఈ కోటను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. దీంతో హిందువులు ఈ కోట విషయమై కోర్టుకు పోయినారు. చూడండి, అంటే కళ్ళారా కనపడతా ఉంటుంది, ఆడు గూడు ఉండాది, బడి ఉండాది, పొలాలు ఉన్నాయి, అదిగిన అన్నీ కనపడతానే ఉంటాయి. ఏం కనపడినా కూడా న్యాయ పోరాటం చేయాల్సిందే. మన దేశంలో చట్టాలు ఆ మాదిరిగా ఉన్నాయి, మన హిందువుల బతుకులు ఆ మాదిరిగా ఉన్నాయి. అవునా కాదా? సరే, ఇక 1971 నుంచి ఈ కేసు కళ్యాణ్ జిల్లా కోర్టులో నలుగుతా వచ్చింది. అట్లే ఫైనల్గా ఈ కళ్యాణ్ జిల్లా కోర్టు నిన్న తీర్పునిస్తా ఈ దుర్గాది కోటలో ఉన్నటువంటి కట్టడం ఒక దేవాలయము, అది మసీదు కాదు. పైగా ఈ ఆలయాన్ని స్వయంగా సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే ప్రారంభించారు. కాబట్టి ఈ ఆలయం పైన కానీ లేదా ఈ దుర్గాది కోట మీద కానీ ముస్లింలకు ఎటువంటి హక్కులు కూడా లేవు. ఈ కోటలో ఉండేది ఖచ్చితంగా ఆలయమే. దీనిపైన సర్వ హక్కులు హిందువులకు మాత్రమే ఉన్నాయంట. కళ్యాణ్ జిల్లా కోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. దీంతో 50 సంవత్సరాలకు పైగా చేసినటువంటి పోరాటానికి హిందువులకు తగిన ఫలితం అయితే వచ్చినట్టేది. ఇక ఆ కోటలోని 50 ఎకరాల స్థలాన్ని ఫ్రీగా దొబ్బుదామనుకునేటువంటి ఈ మజ్లిస్ ఏ ముషావరత్ మస్జిద్ ట్రస్ట్కు తీవ్రమైనటువంటి ఆశాభంగం అయితే తప్పల. అర్థమైందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ కళ్ళు ఇంకా పడంది దేని మీద. ఇంగిళ్ళు ప్రతి దాన్ని ఇదే మరి కబ్జా చేయాలనుకుంటున్నారు. చెప్పాలంటే మన దేశాన్నే పూర్తిగా ఏదైనా అవకాశం రావాలే కానీ పూర్తిగా మన దేశాన్నే, అంటే మన దేశం అంటే ఇంకా మనం ఆడికి పోతామో, మనమే చంద్రమాల మీద ఉన్నామా? మనవి కూడా మన ఆస్తులు, మన ఇండ్లు, మన భూములు, మనకి ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా ఇంకా వాళ్ళు మొత్తం కాదు అంతటి గొప్పదాన్నే వాళ్ళు మాదిగినారంటే రేపు నీ ఇంటినో, నీ పొలాన్నో, లేకపోతే నీ వ్యాపార సంస్థనో, లేకపోతే నువ్వు పనిచేసే ఆఫీస్నో మాదిగినారు రోళ్ళ. అర్థమవుతుంది మీకు నేనేం చెప్తున్నానా? అది మ్యాటర్. నాయనా ఆలోచన చేసుకొని భవిష్యత్తు ఎట్టుండాలో మీరే నిర్ణయం తీసుకోండి. పరిస్థితులు మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి. దీనికి తోడు ఏంటంటే వీళ్లకు ఈ సూడో సెక్యులర్ పార్టీలు వీళ్ళు తానా అంటే తండానా అంటున్నాయి ఈ సూడో సెక్యులర్ పార్టీలు. కాబట్టి మనం ఎవరికి సపోర్ట్ చేయాలా, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలా, ఏ నాయకుడికి సపోర్ట్ చేయాలా, అసలు మన ఆలోచనలు ఎట్టుండాలా, మన నిర్ణయాలు ఎట్టుండాలా, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నిశితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంది మన భవిష్యత్తు అయితే క్లోజ్. ఎందుకు ఈ మాట చెప్తానంటే గతంలో ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఒకరు కూడా లేరు. సరే, పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏంది? అంతెందుకు బంగ్లాదేశ్ నిన్న మొన్నటి దాకా అట్టట్టా నేను పైకి డ్రామాలు చేస్తా. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది? ఏ పాకిస్తాన్ అయితే మనం కొట్లాడి వీళ్ళకి స్వాతంత్రం ఇప్పించినామో అదే పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకి మంచిదైంది, మనమేమో శత్రువులమైనాం. అంటే మేమంతా ఒకటే అని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు. మీకు ఇంకెంత చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను. అది మ్యాటర్. అయితే నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే ఈ న్యూస్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం చెప్పనా, ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట చెప్తున్నా, ఎట్లా చెప్పాలి మీకు? సరే, ఈ న్యూస్ ఎన్ని ఛానల్లో వచ్చింది మీరే ఆలోచించుకోండి. ఈ న్యూస్ ఎన్ని ఛానల్లో వచ్చింది? ఇప్పుడు సరే, మన తెలుగు వాళ్ళం కదా, తెలుగు ఛానల్స్లోనే ఎన్నిట్లో వచ్చింది అది ఒకసారి ఆలోచించండి. ఒక ఆలోచన కూడా మన తోడు యూట్యూబ్ ఛానల్స్లో ఏదైనా రేర్గా వచ్చి ఉంటుంది, లేకపోతే అంతకుమించి కూడా లే. కాబట్టి ఇటువంటి న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళను మీరు ఆదరిస్తేనే కదా మరి కొన్ని న్యూస్ అయితే మీకు అందివ్వగలుగుతామా. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం అయితే చేసుకోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.